సంగారెడ్డి జిల్లాలో 1,09,040 ఎకరాల్లో వరి సాగు జరిగిందని, వరి కొనుగోలు కేంద్రాలకు 1,90,000 మెట్రిక్ టన్నుల ధాన్యం రావచ్చని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరి తెలిపారు. అత్నూరు మండలం చిక్మాతూరు గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. జిల్లాలో 211 వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని అన్నారు. వరి కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల కోసం తాగునీటి సౌకర్యం, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచామని అన్నారు. సంగారెడ్డి కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ సైతం ఏర్పాటు చేశామని కలెక్టర్ క్రాంతి వల్లూరి తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో రబీ ధాన్యం కొనుగోలుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. మొత్తం కూడా 1,940 ఎకరాల్లో ధాన్యం అన్నది సాగు చేయడం జరిగింది. కొనుగోలు కేంద్రాలకు 1,90,000 మెట్రిక్ టన్స్ వరకు కూడా మనము ప్యాడీ రావచ్చని అంచనా వేస్తున్నాము. మొత్తం కూడా సంగారెడ్డి జిల్లాలో 211 సెంటర్లు ప్యాడీ కొనుగోలుకి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 211 సెంటర్స్ ఐకేపీ, పిఏసిఎస్ మరియు డిసిఎంఎస్ 3 డిపార్ట్మెంట్స్ ద్వారా మనము నడిపిస్తున్నాము. ఈ సెంటర్లలో వరి కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. వెయింగ్ మెషిన్స్, మాయిశ్చర్ మీటర్స్, టార్పలిన్స్, రైతులకు కావాల్సిన డ్రింకింగ్ వాటర్ సదుపాయం, ఓఆర్ఎస్ కౌంటర్స్ అన్ని కూడా మనము ఏర్పాటు చేస్తున్నాము. రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా